ఒక అడవిలోని చెట్టుపై ఒక చిలుక జంట నివసిస్తుంది. వాటికి 2 పిల్లలు కలిగాయి. ఒకరోజు చిలుకల జంట ఆహారాల పేటలోకి వెళ్ళాయి. ఆ సమయంలో ఒక దొంగ వచ్చి చిలుకల పిల్లల్ని దొంగిలించి బుట్టలో పెట్టుకుని తీసుకుపోయాడు. అయితే ఆ బుట్టకు రంధ్రం ఉంది. దారిలో ఒక చిలుక పిల్ల కింద పడిపోయింది. ఈ దృశ్యాన్ని ఒక యోగి చూసి రహదారిపై పడి ఉన్న ఆ చిలుకను తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళాడు. దొంగ వద్ద ఒక చిలుక, యోగి వద్ద మరో చిలుక పెరిగింది. కొద్ది నెలల తర్వాత వేటకు మహారాజు ఆ వైపుకు వచ్చాడు. తొలుత దొంగ నివాసం ఉంటున్న ఇంటి పక్కగా గుర్రంపై వెళ్తున్నాడు. దొంగ పెంచిన చిలుక మహారాజును చూసి అడవసాగింది. ఎవరో దొంగ వచ్చారు, కొట్టండి, చంపండి అని ఆ చిలుక అరవసాగింది. ఆ కేకలకు రాజు భయభ్రాంతుడై గుర్రాన్ని పరుగులు తీయించాడు. ఆ గుర్రం నేరుగా వెళ్లి యోగి నివసిస్తున్న ఆశ్రమం వద్ద ఆగింది. అక్కడ యోగి పెంచుతున్న చిలుక మహారాజును చూసింది. ఎవరో అతిథి వచ్చారు, ఆహ్వానించండి, మంచినీరు ఫలాలు పట్టుకురండి, అతిథి సత్కారం చేయండి అని ఆ చిలుక అంది. చిలుకల కథను యోగి ద్వారా మహారాజు తెలుసుకున్నాడు. 2 చిలుక పిల్లలు ఒక తల్లి కడుపునే పుట్టాయి కదా, ఎందుకింత వ్యత్యాసం ప్రశ్నించాడు మహారాజు. మహారాజా, 2 చిలుకలు ఒక తల్లి కడుపునే పుట్టాయి. అయితే పెరిగిన వాతావరణంలో తేడా ఉంది. దొంగ వద్ద ఉన్న చిలుక పెరిగిన వాతావరణం వేరు, మా ఆశ్రమంలో చిలుక పెరిగిన వాతావరణం వేరు. పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ల స్వభావాల్లో వ్యత్యాసం వచ్చింది అని వివరించాడు యోగి. పెరిగిన వాతావరణాన్ని బట్టి బుద్ధుల్లో వ్యత్యాసం ఉంటుందని మహారాజు తెలుసుకున్నాడు.